A9 న్యూస్కు స్వాగతం. ఈరోజు మహబూబాబాద్ 13వ వార్డు పరిధిలోని రామచంద్రపురంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మహావైభవంగా కర్లపల్లిలో జరిగింది. బ్రాహ్మణోత్తములు బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి గారు, అలాగే బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి గారు వారి బృందం చేత వేద మంత్రోచ్చరణలతో శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్య మురళీనాయక్ గారు, అలాగే మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలూత్ కవిత గారు, ఇంకా ఇతర పెద్దలు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గుగులోతు జ్యోతి రమేష్ గారు, ఇంకా స్థానిక వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్ గారు, 14వ వార్డు కౌన్సిలర్ గాడిపల్లి నాగేశ్వరరావు గారు, ఇంకా ఇతర వార్డు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో హాజరై, అలాగే గ్రామ పుర ప్రముఖులు, ప్రజలు ఎంతోమంది హాజరై స్వామివారి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ప్రతి ఒక్కరు కూడా గత 30-35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రామాలయ గుడి నిర్మాణం జరగాలని, రాముల వారి ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళందరిగా కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రముఖులందరిగా కూడా ఆ దేవుని భక్తి మీద మరి అనేక వసతులు లేకపోయినా మరి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి పెద్దలందరూ చుట్టూ కంప కావలేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి గడ్డిని చెక్కి వారం రోజుల ముందే తారతమ్యాలు లేకుండా మరి చిన్న పెద్ద లేకుండా భక్తితోటి ఇక్కడ కళ్యాణం మహబూబాబాద్ పట్టణంలోనే దిగ్విజయంగా నడిపినటువంటి పరిస్థితి. మరి అలాంటి రామచంద్రాపురంలో ఉండబడినటువంటి రామాలయానికి సంబంధించింది ఇవాళ మన గౌరవ అతిథి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం, చైర్పర్సన్ గారు రావడం, మరి అదే రకంగా అంజన గారు, మరి ఈ ప్రాంత పెద్దలందరిగా కూడా మరి ఇవాళ గుడి నిర్మాణం జరగాలి, ఇక్కడ ఎన్నో ఏళ్ల కాంచి మనందరంగా కూడా ఎదురు చూస్తున్నాం. మరి ఆ రాముల వారి ఆశీస్సులతోటి ఆనాడు 96లో నేను గెలిచిన తర్వాత 1200 పైచిలకు గదాలను సర్వే నెంబర్ 8 పంపికృష్ణమూర్తి గారి లేఅవుట్ ద్వారా వారి ఆశీస్సులతోటి వారి సలహాలతోటి ఇది రామచంద్రాపురంలో ఉండబడినటువంటి రామాలయానికే తీర్మానం రాయించినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ 2026లో మళ్ళీ గుడి కట్టడానికి ఆ దేవుడి ఆశీస్సులు కల్పించి గుడి పరిపూర్ణంగా పూర్తి కావాలని మరి కమిటీ వాళ్ళందరిగా కూడా చిన్నలు పెద్దలు వారందరి సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ గుడి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మరి స్థానిక చైర్పర్సన్ గారిని అందరినీ సహాయ సహకారాలు తీసుకుంటూ పరిపూర్ణంగా పూర్తి కావడానికి అందరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తూ మరి గుడిలో అందరూ భాగస్వాములే పేరున భక్తులందరిగా కూడా రాముల వారి కోసం కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మహిళా అవస్థలో ఉండడం, ప్రప్రథమంగా సీతారామ కళ్యాణం మానుకోట పట్టణంలో జరగాలి అంటే రామచంద్రపురం కాలనీకే రావాలి అన్నట్టుగా తండోపతండాలుగా శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణం చూడడానికి చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు. అటువంటి గుడి శిథిలావస్థలో చేరడం, నూతనంగా ఎన్నుకోబడినటువంటి స్థానిక కౌన్సిలర్ కాటా భాస్కర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నాగేశ్వరరావు గారు స్థానిక కౌన్సిలర్లు, వీళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో గుడిని పునరుద్ధరించాలనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి భూమికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడే కాటా భాస్కర్ రావు గారు చాలా స్పష్టంగా 1996లో వారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా వార్డు మెంబర్గా గెలిచి 1200 గజాలు సీతారామచంద్రాలయం కట్టించడానికి ఇక్కడ మనం స్థలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు తీర్మానం జరిగిందనే విషయం మనకు అందరికీ చెప్పారు. అదే పద్ధతిలో మనం అందరం తలా ఒక చేయి వేసి పునరావృతం కావాల్సినటువంటి ఈ గుడి శ్రీ సీతారామచంద్రాలేశ్వరం గుడిని చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈరోజు మంచి ముహూర్తంలో వేద పండితుల అర్చనలతోటి ఈరోజు శుభగడియ జరిగింది. అందుకే ఈరోజు 10 గంటల 17 నిమిషాలకు శుభగడియలో ఈరోజు భూమి పూజతో పాటు అక్కడ మనం చాలా దిగ్విజయంగా ప్రార్థనలు పూజలను చేసుకున్నాం. త్వరితగతిలోనే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రాపురం కాలనీవాసులే కాదు,
మొత్తం మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కలిసి తలా ఒక చేయి వేసి ఈ గుడి నిర్మాణాన్ని సంవత్సరం పూర్తి కాకముందే పూర్తి చేద్దామని నా దైవ సంకల్పం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ గుడిని కూడా తొందరగా పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి జ్యోతి గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న గారు, ఇక్కడ చాలామంది మన వార్డు కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. వారందరికీ పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులకు మంచి చిత్తశుద్ధితోటి ఒక మంచి దైవ సంకల్పం దైవ కార్యం నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్న ధన్యవాదాలు. పెద్దలు మల్లారెడ్డి గారు, కౌన్సిలర్ కాటా భాస్కర్ గారు, కమిటీ సభ్యులు పేరు పేరు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయవలసింది. ఇంత గొప్ప అఖండ కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎప్పటి నుంచో గ్రీన్లాండ్గా ఉన్నదాన్ని, గత 94-97 ఉన్నదాన్ని, దాన్ని యథావిధిగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా సీతారాముల వారి కళ్యాణాన్ని వాడుతూ ఇవాళ చాలా శ్రేష్టంగా పవిత్రంగా మానుకోట ప్రజలందరూ కూడా బాగు జరగాలని, మంచి జరగాలని చెప్పేసి ఈ వార్డులో ఉన్న కమిటీ సభ్యులు ఏదైతే పెద్దలందరూ కూడా మల్లారెడ్డి గారు వారి అందరు సభ్యులు ఎవరైతే వీరు ఆలోచించి గొప్ప కార్యక్రమం ఏదైతే ఇవాళ రాముల వారి గుడికి భూమి పూజ చేసి ప్రారంభం చేసి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ కాళీవాసులు తమ్ముడు రాకేష్ రెడ్డి కూడా తను కూడా తన వంతుగా ఈ గుడి చేయడానికి వారు ఉన్నారు. చాలామంది పేరు చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ వేపాకు రమేష్ కావచ్చు, అందరూ ఇంత ప్రసాదంగా ఒకసారి వారి కంటే కూడా ప్రతి చోట వినిపిస్తూ ఉంటారు. మహిళా పని చాలా వచ్చింది. మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి ఇంత గొప్ప కార్యక్రమం, ఎందుకంటే రాముల వారు సీతమ్మ వారు ఎక్కడున్నా కూడా దేశం మొత్తం ఆ స్వామివారి యొక్క నీడ చల్లగా ఉండాలి అంటే ఆ రాముగారు ఎక్కడ పాదమూర్తి అక్కడ చాలా పవిత్రంగా అక్కడ ఉన్న ప్రాంతం సస్యశ్యామలం అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మహబూబాబాద్ పట్టణంలో నడిపొట్టున ఏదైతే 13వ వార్డులో ఇవాళ భూమి పూజ నిర్వహించుకున్నామో త్వరితంగా స్వామివారి రామువారి యొక్క ఆశీస్సులతో, భద్రాద్రి రామువారి యొక్క ఆశీస్సుతో ఈ పని త్వరితంగా పూర్తి కావాలని, ఈ గుడిలో భాగస్వామి నేను ఉన్న స్నేహితుల పెద్ద గారు ఖచ్చితంగా మా వంతు ప్రధాన పాత్రగా కూడా స్వామివారి గుడి పూర్తి కావడానికి మీరు అడిగిన ఆలోచన కూడా ఉంటాయని మరొకసారి కోరుకుంటూ ఈ రాములు త్వరలో కూడా రామువారి కళ్యాణం రాబోతుంది. కాబట్టి ఆ గుడి పండుగ రాకముందే మనం చేసుకున్నాం. రామువారి యొక్క ఆశలు నిండు నూనెలుగా అందరూ కూడా చల్లగా ఉండాలి, దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ సభ్యులు కూడా మీరు ఎక్కడ పోయినా కూడా అందరు నిండు మనసుతో ఎక్కువ మొత్తంలో సహాయం చేసే విధంగా కూడా ఆ రామువారు మిమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. नव दश एकादश कर्पूरमूर्ति द्वादश पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।
విఘ్నేశ్వరాయ నమః పండుండే బాబు కౌన్సిలర్ టవల్ శోభనా కౌన్సిలర్ నాలుగు తీసుకో ఈ ప్లేస్ ఇదన్నట్టు జై శ్రీరామ్ 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 మన రామచంద్రాపురం కాలనీలోని 13-14 వార్డు పరిధిలో ఈ స్థలాన్ని గత 30 సంవత్సరాల క్రితం సేకరించుకొని ఆనాటి సర్పంచులు మల్లిరెడ్డి సుధార్జున్ రెడ్డి సాధుల శ్రీనివాస్ గారి రూరి ద్వారా తీర్మానాలు చేయించుకొని ఈ స్థలాన్ని ఆ రోజు పోరాటం చేసి దక్కించుకోవడం జరిగింది. ఆ రోజు భాస్కరు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఈ స్థలాన్ని ఈ రామాలయానికి సాధించడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గుడి నిర్మాణాన్ని చేయలేకపోయారు. కానీ గత కొంతకాలంగా మేము ఎప్పుడు చేయగలుగుతామా, ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ముందుగా ఫస్ట్ నాకు మనసులో కోరిక కలిగిన తర్వాత ఆ రోజు నేను 2,11,16,116 ఇస్తాను, గుడి నిర్మాణం చేపట్టాలి రాంబాబు గారు అంటే నేను కూడా లక్షిస్తానే అన్నారు. అన్న తర్వాత వారిని ముందుకు నిలబెట్టి మీరే చేయమను అని చెప్పి వారిని చైర్మన్గా ఎంపిక చేయించిన తర్వాత అనుకోకుండా వ్యాపారాలు అభివృద్ధిలో భాగంగా లేదా వారి సంకల్పమో 5 లక్షల రూపాయలు నేను ఇస్తాను గుడి నిర్మాణానికి అని చెప్పి చైర్మన్ గారు ప్రకటించారు. వారి స్ఫూర్తి తీసుకొని ఒకరోజు ఇట్లా రాంబాబు గారు ఇట్లా ఇస్తున్నారని చెప్పి మా ఇంట్లో చెప్పగానే మా వాళ్ళు కూడా మనం కూడా అదే విధంగా ఇద్దామని చెప్పి అన్నారు. మా ఇద్దరి మాటలు వాయిస్ తీసుకున్న తర్వాత వార్డు కౌన్సిలర్ ఇద్దరు కూడా ఇస్తాం, మేము ఇస్తాం, అంతకు తగ్గకుండా మేము ఇస్తామని చెప్పి వారు వాయిస్ ఇవ్వటం జరిగింది. ఈరోజు బ్రాహ్మణోత్తముల చేతి ఒక 2 నెలల ముందుగా వారి దగ్గర సమయం తీసుకొని ఈరోజు మంచి రోజు అని చెప్పి దివ్యమైన ముహూర్తం ఉంది, శంకుస్థాపన చేయండి ఈరోజు అని చెప్పి వారు డేట్ ఇచ్చిన తర్వాత అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముగించుకున్నాం. దీనికి అందరూ రాజకీయ ప్రముఖులు మరి గ్రామ పెద్దలు అన్ని రకాలుగా వచ్చి సహాయ సహకారాలు అందించారు. వారు మున్ముందు కూడా గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు మా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మనసా వాచా కర్మణ అన్నట్టు ప్రతి పూర్తి స్థాయిలో మంచి నమ్మకంతో మేము చేస్తామని చెప్పి ఇక్కడ